ఏం చేస్తున్నారు? ఇదిగో పునుకులు వేసి మజ్జిగ పులుసు చేస్తున్నాను. 1/2 లీటర్ పెరుగు, ఉల్లిపాయ ముక్కలు ఎక్కువగా వేసుకోవాలి. దీనికి పచ్చిమిరపకాయలు, పులుసుకి కావాల్సింది ఎక్కువగా మెంతి పొడి వేసుకుంటే మజ్జిగ పులుసుకు ఉంటుందండి. సోడి, ఉప్పు, కారం, పసుపు అన్నీ బాగా ఇవన్నీ పెరుగు పట్టీలాగా పిసకాలి. ఉల్లిపాయ ముక్క సిరిగిలాగా ఇలా ఉల్లిపాయ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయల ముక్కలు వేసుకుంటే చాలా బాగుంటుంది. అసలు దీనికి ఎక్కువగా నీళ్ళు పోసుకోవాలి. ఎక్కువగా ఎందుకంటున్నానంటే పునుకులు పీల్చుకుంటాయి వాటర్. ఇక పునుకులు వేస్తున్నాను. పోపు వేసుకుందాం. పోపులో నేను మెంతులు వేయలేదండి, కొన్ని ఉల్లిపాయ ముక్కలు. నేను ఈ పోపులో మెంతులు వేయలేదు, మెంతి పొడి వేసాం కదా, అందుకు అయిపోయింది. తాలింపు వేసి పునుకులతో మజ్జిగ పులుసు రెడీ అయిపోయింది. 2 తిందరగా